Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను ఇది మంత్లీ ఒకసారి కానీ లేదా మంత్లీ 2 టైమ్స్ ఎప్పుడైనా సండేస్లో నాకు టైం ఉన్నప్పుడు ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతుంటాను. మీరు కూడా ఫాలో అవచ్చు. ఇది మోస్ట్లీ అందరికీ సెట్ అయ్యేలాగా తీసుకొని వచ్చాను అనమాట. మీ స్కిన్ కన్సర్న్స్ ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటే మీరు కావాలంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి స్కిన్ టైప్ అయినా స్కిన్ కేర్ చేసుకోవాలి. సో స్కిన్ కేర్ చేసుకునే ముందు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. నా స్కిన్ టైప్ వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ కిందకి వస్తుంది అనమాట. మీకు ఒకవేళ స్కిన్ టైప్ పైన ఐడియా లేదు అంటే నేను ఒక వీడియో కూడా చేశాను, కార్డ్స్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. సో ఆ వీడియో చూసిన తర్వాత మీ స్కిన్ టైప్ ఏంటో క్లారిటీ వస్తుంది. సో నా స్కిన్ టైప్కి ఈ ప్రోడక్ట్స్ అనేవి బాగా వర్క్ అవుతాయి. అండ్ వీక్లీ వన్స్ నేను వచ్చేసి నా స్కిన్ని బాగా మంచిగా డీప్గా ఎక్స్ఫోలియేట్ చేయడం కానీ, మంచిగా క్లెన్స్ చేయడం కానీ అలాంటివంతా చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను రెగ్యులర్ గా మేకప్ వేసుకుంటూ ఉంటాను కదా, ఇలాంటి చిన్న చిన్న స్కిన్ ప్రెప్స్ అనేవి నా స్కిన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి నా ఫేస్ పైన ఇప్పుడు ఎలాంటి మేకప్ అనేది లేదు. సన్ స్క్రీన్ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది అండ్ లిప్ బామ్ అయితే ఉంది. ఒకవేళ మేకప్ నేను వేసుకొని ఉంటే ఆ మేకప్ ని రిమూవ్ చేసేదాన్ని. ఇది నేను ఫేస్ వాష్ చేసినా వెళ్ళిపోతుంది, బట్ అయినా కూడా ఒకసారి నేను ఈ క్లెన్జింగ్ ఆయిల్ తో నీట్ గా రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి మేకప్ ఉన్నా లేకపోయినా నేను ఈ క్లెన్జింగ్ ఆయిల్ తో ఒకసారి నీట్ గా క్లెన్స్ చేసుకుంటాను అనమాట ఫేస్ మొత్తానికి. ఎందుకంటే నేను రీసెంట్ గా ఏదో రీల్ లోనో ఎక్కడో చూసాను, ఈ మధ్య సన్ స్క్రీన్ మనం అలానే అప్లై చేసుకొని దాన్ని ప్రాపర్ గా రిమూవ్ చేయకపోతే దాని వల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట. సో అందుకే అప్పటి నుంచి నేను డబుల్ క్లెన్జింగ్ అనేది రోజు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో డబుల్ క్లెన్జింగ్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం మేకప్ ఏదన్నా ఉన్నా లేదా సన్ స్క్రీన్ అలాంటివి ఏదన్నా ఉన్నా నీట్ గా రిమూవ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ నేను క్లెన్జింగ్ ఆయిల్ ప్లమ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ క్లెన్జింగ్ ఆయిల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా మంత్లీ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ వీడియోలో చెప్పాను అనుకుంటాను. ఒకవేళ మీరు ఆ వీడియోని చెక్ చేయలేదంటే చెక్ చేయండి. అందులో నా ఫేవరెట్ మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని చెప్పాను అనమాట. మీరు తప్పకుండా ఆ ప్రోడక్ట్స్ ని చెక్ చేయాలి. ఇక్కడ కార్డ్ లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకునే నాకు ఇప్పుడు కుదరదు కదా, సో అందుకే ఇలాంటి ఒక ప్యాడ్ ని పెట్టుకున్నాను అనమాట. ఇది స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఇలాంటి ప్యాడ్స్ తో ఏంటంటే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసుకోదు. నెక్స్ట్ నేను వచ్చేసి ఫేస్ వాష్ తీసుకుంటున్నాను. ఫేస్ వాష్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి తీసుకున్నాను. ఇది యాక్నీ కంట్రోల్ క్లెన్జర్ అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఆయిల్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుందని చెప్పారు, బట్ ట్రస్ట్ మీ, నాది డ్రై టు నార్మల్ స్కిన్. యాక్నీ అనేది చాలా వరకు నాకు కంట్రోల్ చేసింది. సో ఇలా ఒక 3 పంప్స్ తీసుకుంటాను. ఆ తర్వాత కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఫేస్ పైన రబ్ చేసుకుంటాను. ఇది చాలా జెంటల్గా ఉంటుంది అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఈ ఫేస్ వాష్ యూస్ చేసిన నాకు ప్రతిసారి. నా ఫేస్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి ఫేస్ షేవింగ్ చేసుకుంటాను. ఫేస్ షేవింగ్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 months పైన అయిపోతుంది. ఈ మధ్య నాకు అసలు టైమే కుదరట్లేదు. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్ని చోట్ల పెడుతున్నాను, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం సేపు టైం తీసుకోవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది, బట్ ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు అలోవెరా తీసుకుంటున్నాను అనమాట. అలోవెరా జెల్ హిమాలయ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మీరు కావాలంటే ఏ బ్రాండ్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను వచ్చేసి షేవింగ్ బ్లేడ్స్ వచ్చి ఫార్మసీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఈ కిట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మనకి ఇలా పెద్ద షేవింగ్ బ్లేడ్ వస్తుంది, అలానే ఐబ్రోస్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న షేవింగ్ బ్లేడ్ కూడా వస్తుంది అనమాట. సో 2 వస్తాయి ఇందులోనే అని చెప్పి నేను ఇది తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇది మనకి అఫోర్డబుల్ కూడా. ఫేషియల్ షేవింగ్ పైన చాలా డౌట్స్ ఉండొచ్చు. నేను నా ఛానల్లో చాలా వీడియోసే చేశాను, ఒక 2 to 3 వీడియోస్ దాకా చేశాను. ఫేషియల్ షేవింగ్ కరెక్ట్గా ఎలా చేసుకోవాలని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఐకార్డ్లో ఉంటుంది. అండ్ మీ మైండ్లో ఇప్పుడు వచ్చేటోలా థిక్గా పెరిగిపోతుందా అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఫాస్ట్గా వస్తుందా, అలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మీ మైండ్లో రైజ్ అవుతూ ఉంటాయి. సో దానిపైన కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది కూడా కార్డ్స్లో ఉంటుంది, చెక్ చేయండి.
నా ఫేస్ ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా అండ్ సాఫ్ట్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ నేనొచ్చేసి ఇప్పుడే షేవింగ్ చేసుకున్నా కాబట్టి కొంచెం కూల్ డౌన్ చేయడానికి స్కిన్‌ని ఈ ఐస్ క్యూబ్‌ననేది యూజ్ చేస్తాననమాట. సో, ఫేస్ మొత్తానికి ఒకసారి ఇలా రబ్ చేసుకుంటాను ఐస్ క్యూబ్‌తో. సో, నెక్స్ట్ స్టెప్‌లో నేనొచ్చేసి క్లే మాస్క్‌ని యూజ్ చేస్తాననమాట. సో, ఈ క్లే మాస్క్ ఈ మధ్య యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రస్ట్ మీ చాలా చాలా బావుంది. మీ స్కిన్ పైన ఒకవేళ ట్యాన్ ఉన్నా, లేదా బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ మైనర్‌గా ఉన్నా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. అదేంటంటే ఫాక్స్‌టైల్ వాళ్ళ క్లే మాస్క్. సో, నాకిది చాలా చాలా బా నచ్చింది. అండ్ దీని కలర్ కూడా మీకు నచ్చుతుంది. నార్మల్‌గా మనం క్లే మాస్క్స్ కొన్ని అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ అంతా మనకు కొంచెం డ్రై అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా! ఇది అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లే మాస్క్స్. సో, ఇది అలా ఉండదనమాట. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి లైట్‌గా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో, ఆ టింగ్లింగ్ సెన్సేషన్ కూడా కూలింగ్‌గా ఉంటుందనమాట. ఈ మాస్క్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఇది అప్లై చేసుకొని రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఏదన్నా ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఉన్నాయి. బాగా టాన్ అయిపోయారు. ఏదైనా మంచి మాస్క్ కావాలి అంటే ఇది ట్రై చేయండి. అండ్ నెక్‌కి కూడా అప్లై చేసుకోండి. నేను వీడియో కాబట్టి అప్లై చేసుకోవట్లేదు. ఎందుకంటే రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ టీ షర్ట్‌కంతా అయిపోతుంది. నాకు నచ్చదలాగా. సో, ఈ వీడియో అయిన తర్వాత నేను కావాలంటే నెక్‌కి మాత్రమే మళ్ళీ అప్లై చేసుకుంటాను. క్లే మాస్క్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తాను. అంతలోపు నేను ఇంకొక పని కూడా చేస్తాననమాట లిప్‌కి. సో, లిప్స్ కూడా నేను ఎక్కువ లిప్‌స్టిక్ వేసుకుంటూ ఉంటాను కదా! లిప్స్ కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఫార్మ్ అయిపోవడం కానీ, లేదా కొంచెం డార్క్ అయిపోవడం గానీ అలాంటివి జరుగుతుంటాయి. సో, అలాంటివి జరగకూడదంటే నేను అప్పుడప్పుడు స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇక నేను ఈ పిల్గ్రిమ్ వాళ్ళది లిప్ పీల్ రోల్ ఆన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, రీసెంట్‌గా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బావుందనమాట. జస్ట్ మనం కొంచెం అప్లై చేసుకోవాలి ఇలా. సో, ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలంతే. లిప్స్ పైన డెడ్ స్కిన్ సెల్స్ కానీ, లిప్స్ ఏమైనా ఎక్కువ డ్యామేజ్ అయినా నీట్‌గా క్లీన్ చేసేస్తుందనమాట. జస్ట్ 10 మినిట్స్ మనం ఇది అప్లై చేసుకొని కూర్చుంటే సరిపోతుంది. సో, నేను మోస్ట్‌లీ వీక్‌కి 3 టైమ్స్ అలా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా లిప్ బాల్మ్స్ కానీ, లిప్‌స్టిక్స్ కానీ యూజ్ చేస్తున్నా కాబట్టి, మీరు ఇలా వీక్లీ 3 టైమ్స్ అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీక్‌కి 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో, ఇది డ్రై అయ్యే వరకు నేను నెయిల్ పాలిష్ రిమూవ్ అయితే చేసేసుకుంటాను. పనిలో పని 2 పనులు అయిపోతాయి కదా! సో, నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి నేను కలర్ బార్ నుంచి నెయిల్ రిమూవర్‌ని తీసుకొని కాటన్ ప్యాడ్‌తో జస్ట్ రిమూవ్ చేసేసుకుంటాను. చాలామంది స్కిన్ కేర్ అంటే జస్ట్ టైమ్ పాస్ కోసం చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. స్కిన్ కేర్ అనేది ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ లవ్ లాగనమాట. సో, మన కోసం మనం టైం తీసుకుంటే ఏం మునిగిపోయేదేముండదు. మన కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాము. వీక్ అంతా చాలా కష్టపడుతూ ఉంటాం కదా! వీక్‌లో ఒక డే తీసుకొని మన కోసం ఈ సెల్ఫ్ కేర్ తీసుకుంటే మనకు మనం ఒక రిటర్న్ గిఫ్ట్ లాగనమాట. మనం ఇంత కష్టపడుతున్నాం కదా! సో, మన నుంచి మనం ఇచ్చుకునే ఒక చిన్న గిఫ్ట్ లాగా ఉంటుందనమాట. సో, ఇలా వీక్‌కి వన్స్ మీరు కూడా ఒకసారి సెల్ఫ్ కేర్ రొటీన్ అనేది బిల్డ్ చేసుకోండి. ట్రస్ట్ మీ చాలా చాలా చేంజ్ ఉంటుంది మీ స్కిన్‌లో కానీ అండ్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడం అలవాటవుతుందనమాట. 3 డేస్ బ్యాక్ నెయిల్స్ కూడా కట్ చేశాను. ఇప్పుడు నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేసుకున్నాను. సో, నెయిల్స్‌ని ఇలానే ఏం నెయిల్ పాలిష్ పెట్టకుండా కొన్ని రోజులు వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా నెయిల్ పాలిష్ యూజ్ చేసినా మన నెయిల్స్ అనేది సెన్సిటివ్ అయిపోతాయి. సో, అవి కొంచెం గాలి పీల్చుకోవాలి కాబట్టి దాన్ని ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇస్తాననమాట. ఏం నెయిల్ పాలిష్ ఇలా అప్లై చేసుకోను. అండ్ ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. ఎంత సాఫ్ట్‌గా ఉందో అండ్ మంచి గ్లో గూడా వచ్చింది. కొంచెం బ్యాక్వర్డ్ చేసి వీడియోని చూడండి. ఇప్పుడు వీడియోని చూడండి. ఫేస్‌లో అనేది ఖచ్చితంగా మీకు గ్లో అనేది కనిపిస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో నేనొచ్చేసి ఐ క్రీమ్‌నయితే అప్లై చేసుకుంటాను. సో, బయోగ్లో వల్ల ఐ క్రీమ్‌నయితే అప్లై చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసి నేను హైలూరానిక్ యాసిడ్‌ని అప్లై చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా! నాది డ్రై స్కిన్ అని చెప్పి. అండ్ నేనొచ్చేసి హైలూరానిక్ యాసిడ్ వచ్చి ఫాక్స్‌టైల్ వాళ్ళది ట్రై చేస్తున్నాను ఇప్పుడే. ఇంతకుముందు వరకు నేను వేరేదైతే యూజ్ చేసేదాన్ని.
ప్యాకేజింగ్ చాలా బాగుంది, క్యూట్గా. మీరు కావాలంటే ఈ ప్లేస్లో విటమిన్ సి సెరమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో విటమిన్ సి సెరం వచ్చేసి మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ అరౌండ్ మౌత్ ఉన్నా లేదా అన్ఈవెన్ స్కిన్ ఉన్నా బాగా హెల్ప్ అవుతుంది. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏది లేదు కాబట్టి నేను హైలోరానిక్ యాసిడ్ అప్లై చేసుకుంటున్నాను. సో హైలోరానిక్ యాసిడ్ ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే నాది చాలా డ్రై స్కిన్ కాబట్టి ఇది బాగా వర్క్ అవుతుంది. నా స్కిన్ ఇప్పుడు చాలా హైడ్రేటింగ్గా ప్లంపీగా ఉంది కదా, ఇంకా నేను హైడ్రేషన్ని యాడ్ చేస్తాను. మళ్ళీ నేను ఫాక్స్టైల్ నుంచే మాయిశ్చరైజర్ని అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా హైడ్రేషన్ని ఇవ్వడానికి. సో సెరమైడ్స్ బేస్డ్ అనమాట ఇది కూడా. ఇంతకుముందు నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ కూడా డాట్ అండ్ కీ వాళ్ళ నుంచి, అది కూడా మనకి సెరమైడ్స్ బేస్డే. సో సెరమైడ్స్ ఏంటంటే మంచిగా హైడ్రేషన్ స్కిన్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది. డాట్ అండ్ కీ మాయిశ్చరైజరే చాలా బాగా నచ్చుతుంది కదా, దానికి మించి ఇది నచ్చింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుందో ఈ మాయిశ్చరైజర్ అనేది. చాలా బాగా మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మంచిగా హైడ్రేట్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్సే చూపిస్తూ ఉంటాను కదా, బట్ ఫర్ ఎ చేంజ్ సమ్ ఇయర్స్ నుంచి వైరల్ అవుతూనే ఉంది, దాని క్రేజ్ అనేది అసలు తగ్గలేదు. సో అదేంటంటే లెనేజ్ వాళ్ళది లిప్ మాస్క్ అనమాట. ఎప్పటి నుంచో నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఇది ఇంత చిన్న లిప్ బామ్ వచ్చేసి 600 రూపీస్కి దొరుకుతుంది మనకి. సో ఏముంది ఇందులో అని చెప్పి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో, మిడ్ రేంజ్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పి అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్ని మిడ్ రేంజ్ ప్రోడక్ట్స్ కొన్ని పర్చేస్ చేశాను. నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. 3 వీడియోస్ దాకా వస్తాయి, ఎందుకంటే నెక్స్ట్ వీక్లో మనకి ఏంటంటే అమెజాన్లో సేల్ ఉంది. సో ఆ టైంలో పోస్ట్ చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా తీసుకోవడానికి అని చెప్పి అప్పుడు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ లిప్ బామ్ ఇంత ప్రైస్ ఉన్నా ఎందుకు దీని క్రేజ్ తగ్గలేదు అని నాకు టెస్ట్ చేయాలని అనిపించింది అనమాట. సో 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో 1 వీక్ నుంచి నాకు మంచిగానే అనిపించింది. లాస్ట్ నైటే ఒక ట్విస్ట్ యాడ్ చేద్దాం దీనికి, నార్మల్ లిప్స్ అన్ని హైడ్రేట్ చేస్తాయి కదా, ఇందులో ఏంటి స్పెషాలిటీ అని చెప్పి నేను నిన్న ఏం చేశానంటే లిప్స్ పైన స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా పీల్ చేసి లిప్స్ని బాగా కొరికేసి బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేశాను అనమాట. ఆ తర్వాత నైట్లో పడుకునే ముందు ఈ లిప్ బామ్ అప్లై పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చెప్తున్నాను, ట్రస్ట్ మీ చాలా చాలా బాగుండింది. లిప్స్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉన్నాయి, అంటే ఆ క్రాక్స్ అనేవి లేవన్నమాట, డ్రైనెస్ వల్ల వచ్చిండేది. అండ్ నేను స్కిన్ కూడా పీల్ చేసేసాను చెప్పాను కదా, ఆ స్కిన్ కూడా చాలా వరకు రికవరీ కూడా అయింది. సో అందుకేమో దీని క్రేజ్ అస్సలు తగ్గలేదు. అండ్ మనకి ఏంటంటే ఇది లిప్ బామ్ లా కాకుండా కొంచెం థిక్ టెక్స్చర్ ఉంటుందన్నమాట. సో నేను ఇంకా ఈ లిప్ బామ్ గురించి చెప్పేస్తూ ఉంటాను, ఆ హోల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో నేను ఈ మధ్య దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్ లిప్ బామ్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. స్టెప్ వచ్చేసి బాడీకి కూడా నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకొని పడుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళు లేటెస్ట్గా లాంచ్ చేశారు డీప్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ అనమాట. ఇది చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో కొంచెం తీసుకుంటా చూడండి. సో ఈ కొంచెం తీసుకున్నాను కదా, ఈ కొంచెమే 2 హ్యాండ్స్కి సరిపోతుంది నాకు. ఇది మనం రబ్ చేసామంటే ఇలా కొంచెం థిక్గా ఉంటుందన్నమాట. దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ట్రస్ట్ మీ, ఒక హై ఎండ్ బ్రాండ్ నుంచి బాడీ లోషన్ ఎలా ఉంటుందో అలా ఉంది, దానికంటే తక్కువ ఏం కాదు. సో నాకు ఇది అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్లో ఏది గుర్తొచ్చిందంటే బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది, సో అది గుర్తొచ్చింది అనమాట నాకు. సో అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఏంటంటే 399 అని చెప్పారు. అఫోర్డబుల్లే నాకు తెలిసి, చాలా బాగుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ కొన్నారంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ నేను కొనలేదు, పిఆర్గా పంపించారు. అండ్ మిగతా ప్రోడక్ట్స్ ఏవి స్పాన్సర్డ్ కాదు, ఇది కూడా స్పాన్సర్డ్ కాదు. వాళ్ళు జస్ట్ ప్రోడక్ట్ పంపించి ఎలా ఉందో మాకు రివ్యూ ఇవ్వండి అని చెప్పారంతే. నాకు నచ్చింది కాబట్టి మీకు మళ్ళీ నేను రికమెండ్ చేస్తున్నాను. ఇందులోనే మళ్ళీ మనకి ఏంటంటే బాడీ వాష్ కూడా ఉంటుంది. ఆ బాడీ వాష్లో మరీ అంత ఎక్కువ ఫ్రేగ్రెన్స్ లేకపోయినా దాంట్లో ఏంటంటే ఫోమ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బాడీ వాష్ చేసిన తర్వాత. అండ్ నాకేంటంటే ఈ మాయిశ్చరైజర్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక ఫ్లేవర్ కూడా ఉందన్నమాట ఇందులో, సో అది కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఎంటీ చేసిన తర్వాత దాన్ని తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇవన్నీ అప్లై చేసుకొని ఇక వెళ్ళి పడుకోవడమే అంతే. సో ఇలా ఉంటుందన్నమాట. నాకు టైం ఉన్నప్పుడు నేను సండేస్లో ఇలాంటి
స్కిన్ కేర్ రొటీన్ అనేది బిల్డ్ చేసుకుంటాను. నైట్ టైమ్స్లో చేసుకుంటూ ఉంటాను ఈ రొటీన్ అనేది. మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్కిన్ కేర్ పిక్చర్లు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.